నమో వెంకటేశాయ. నిస్సార లోక సంతారా ఆసార సౌఖ్య సంధారా గోవింద గోవింద. జరాయుజం దేహమిమం విహాయ జరాదిదోషాప్లుతభూతజన్యం జరామృతి ప్రోద్భవభావశూన్యం జరద్గవాసీన సఖాయమాశ్రయే అని భూతభౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్ముని భక్తిగా ఆశ్రయించుకుంటూ శ్రీ శుకులవారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. ప్రారంభంలో యథాప్రకారం ఆచార్యుల వారితో కలిసి ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థనా. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. సుమనోవర పూజ్యాయ సుమనోహృది వాసిని సుమనోభిః ప్రపూజ్యాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవతా బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం నారాయణాక్షరపరాధిగమాయ యోగ్యాం వ్యాసప్రసూతశుకశృంఖలయోపదిష్టాం సంసారమూలదలనాయ చిరాయ సేవ్యాం విద్యామిమాం విదత భాగవతాభిరామాం. శ్రీ గురుభ్యో నమః. నారద మహర్షి గారి కథనం మేరకు కాలుడు అనేటువంటి ఒక మహానుభావుడి కుమార్తె ఉంది. ఆవిడ పతి కావాలి అని ముల్లోకాలను చుట్టేస్తోంది. ఆవిడ్ని ఎవరూ ఒప్పుకోవటం లేదు. ఆవిడ తగులుకుంటే ఉన్నది చాలా నష్టపోవాల్సి వస్తుంది అని అందరూ భయపడుతున్నారు. ఒక పూరువు గారు మాత్రం భయపడలేదు. ఆయన చాలా లాభ పొందాడు. ఆయన్ని పక్కన పెడితే మిగతా వాళ్ళు ఎవ్వరూ ఒప్పుకోవటం లేదు. ఆవిడ ముల్లోకాలు తిరుగుతూ 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 ముల్లోకాల్లో తిరుగుతూ ఉన్న నారద మహర్షి గారిని కూడా ఒకరోజు పట్టుకుని నన్ను పెళ్లి చేసుకోమంది. నారద మహర్షి గారేమో నేను పెళ్లి చేసుకోనంటే పెళ్లి చేసుకోనని భీష్మించు కూర్చున్నాడు. దాంతో ఆవిడ కోప్పడి నారద మహర్షి గారిని శపించింది. నారద మహర్షి గారిని నువ్వు ఒక చోట ఉండొద్దు, తిరుగుతూనే ఉంటావు అని శపించింది. శపించిన తర్వాత కూడా నారద మహర్షి గారు ఆవిడ్ని ఏమీ కోపంగా చూడలేదు, ఆవిడ మీద కోప్పడలేదు. పడకుండా మయిర్ సంరభ్య విపులం అదాఛాపం సుదుస్సహం స్థాతుమర్హసి నైకత్ర మధ్యాచనా విముఖోమునే అని ఆవిడ చెప్పినా సరే ఆవిడికి ఒక దారి మాత్రం చూపించారు అనే విషయం నడుస్తోంది. ఆ విషయాన్నే మహర్షి గారు పై శ్లోకంలో అంటున్నారు.
తతో విహత సంకల్ప కన్యకా యవనేశ్వరం మయోపదిష్టమాసాద్య వవ్రే నామ్నా భయం పతిం అని. తతో విహత సంకల్ప, ఆవిడ ఆ కాలకన్య ఎలాగైనా సరే నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంది. అందులోనూ నేను కాదు కాదు అంటున్న కొద్దీ ఆవిడ ఇంకా కూడా చేసుకోవాల్సిందే అని బలవంత పెడుతూ వచ్చింది. చివరికి శాపం కూడా పెట్టింది. ఇంకా నేను మాట వినను లొంగను అని అనుకున్న తర్వాత విహత సంకల్ప వదిలేసుకుంది. ఈ నారదుడు మన మాట వినడు అని వదిలేసుకుంది. కానీ నేనే ఆవిడ మీద జాలిపడి ఒక ఉపదేశం చేశాను. ఏంటంటే, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి తిరగద్దు, ఎవరిని పడితే వాళ్ళని పెళ్లి చేసుకుంటా అని వెంటపడద్దు, విలువ పోతుంది. నేను ఒకరిని చూపిస్తాను, అతని దగ్గరికి వెళ్ళి అతని పెళ్లి చేసుకో అని ఉపదేశం చేశాను. ఆ కన్యక నా ఉపదేశం వింది. నా ఉపదేశం ప్రకారం మయోపదిష్టం, నేను ఉపదేశం చేశాను కదా, చెప్పాను కదా, దానికి తగ్గట్లుగా యవనేశ్వరం ఆసాద్య వవ్రే. నేను ఎవరి దగ్గరికి వెళ్ళమన్నాను అంటే, యవనులకు రాజు ఒకడున్నాడు, ఆ యవనులకు రాజు ఆయన దగ్గరికి వెళ్ళమన్నాను. ఆవిడ కూడా వెళ్ళింది. ఆసాధ్య, నేను చెప్పిన చోటికి వెళ్ళింది. నా మీద కోపంగా ఉంది, నన్ను శపించింది. ఇంత చేసినా సరే నేను శపించకుండా మంచి మాట చెప్పేసరికి విని అక్కడికి వెళ్ళింది. ఆసాధ్య వవ్రే, వాణ్ణి నువ్వు నా పతి అవ్వాలి అని వరించింది. వవ్రే, అతని పేరు నామ్న భయం పతిం, అతని పేరు భయ అని పేరు. ఆ భయుడు అనే పేరు కలిగిన యవనులకు రాజుని నా మాట మీద వెళ్ళి వరించి నువ్వే పతి కావాలి అని చెప్పింది. తతో విహత సంకల్ప కన్యకా యవనేశ్వరం మయోపదిష్టం ఆసాద్య వవ్రే నామ్నా భయం పతిం. నేనేమో ఈ యవనేశ్వరుడి గురించి భయుడి గురించి బాగా ఎగదోసి చెప్పాను. వాడిని అస్సలు వదిలిపెట్టద్దు, వాడు చాలా గట్టివాడు, వాడు నీకు చాలా సహకారం చేస్తాడు, నువ్వు అనుకున్న పనులన్నీ వాడు చేసి పెడతాడు అని బాగా ఎగదోశాను. తోసేసరికి అక్కడికి వెళ్ళి ఋషభం యవనానాం త్వా వృణే వీరేప్సితం పతిం సంకల్పస్త్వయి భూతానాం కృతః కిల నరిష్యతి అని గట్టిగా వాదించుకుని కూర్చుంది. ఏమంది? ఋషభం యవనానాం, నువ్వు యవనులకి అంటే క్రూరంగా ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఋషభ శ్రేష్ఠుడివి. అసలే క్రూరంగా ఉంటున్నారు వాళ్ళు, దానికి తోడు వాళ్ళందరికీ బలం కూడా ఉంది. అలాంటి బలవంతులు క్రూరులు ఉంటే వాళ్ళందరినీ నియమిస్తున్నావంటే, వాళ్ళందరినీ నియంత్రిస్తున్నావంటే నువ్వు ఎంత బలశాలివి, ఎంత తెలివైన వాడివి, ఇలాంటి వాడే నాకు కావాలి అని అంది. ఋషభం యవనానాం త్వ వృణే, నేను నిన్ను వరించేసేశాను అని అంది. దానికి సంబోధన పెట్టింది, వీరా, ఓ వీరుడా, నీలాంటి వీరుడు నాకు ఎక్కడా దొరకడు, ఇలాంటి క్రూరుల్ని నియంత్రించగలిగిన వీరుడు నాకు ఎక్కడా దొరకడు, అందువల్ల నిన్నే వరించాను అంది. ఈప్సితం పతిం, నేను ఇంతకాలంగా పతి కావాలి అని కోరుకుంటూ వస్తున్నాను. నేను కోరుకోదగ్గ గుణగణాలు నీ దగ్గర తప్ప ఇంకెవరి దగ్గర లేవు. ఈప్సితం పతిం త్వాం వృణే, నువ్వే నాకు సరి అయిన భర్తవవుతావు, కాబట్టి నిన్నే వరిస్తున్నాను అని అంది. ఇంకా కూడా వీరేప్సితం పతిం, నాలాంటి కొంచెం ఫైర్ బ్రాండ్స్కి, వీర స్వభావంతో ఉండేటువంటి ఆడవాళ్ళకి నీలాంటి వాడే కావాలి, వాడు వీడు అయితే సరిపోడు, కాబట్టి నాలాంటి వాళ్ళకి నువ్వే యోగ్యుడివి కాబట్టి నిన్ను వరిస్తున్నాను అని కూడా చెప్పింది. ఋషభం యవనానాం త్వాం వృణే వీరేప్సితం పతిం అని చెప్పింది. చెప్తే ఆయన అడిగాడు, నన్నే ఎందుకు పతిగా వరిస్తున్నావు, నన్నే ఎందుకు భర్తగా కావాలని కోరుకుంటున్నావు అని. దానికి ఆవిడ చెప్పింది, సంకల్పస్త్వై భూతానాం కృతః కిల నరిష్యతి అని. ఏం లేదు, మిగతా వాళ్ళని చాలామందిని అడిగి చూశాను, ఎవరు ఒప్పుకోవట్లేదు, ఎవరు నేను వద్దు అంటే వద్దు అని పారిపోతున్నారు. పాపం ఒక్క ఆయన నన్ను కావాలనుకున్నాడు, ఆయనకి ఏదో వరాలు ఇచ్చి బయటపడాల్సి వచ్చింది, ఆయన్ని కూడా పట్టుకోలేకపోయాను.
ఆ నారద మహర్షి గారు చూస్తే నేను శపించినా నన్ను పట్టించుకోలేదు, కాబట్టి ఎవ్వరూ నన్ను వద్దనుకుంటున్నారు, నువ్వు అలా వద్దనుకోవు అనే నమ్మకం నీ మీద నాకు కలుగుతోంది. సంకల్ప కిల భూతానాం, ఎవరైనా నీ మీద ఏమైనా అనుకుంటే కృత ఆ చేసిన సంకల్పం, ఇతనితో మనం స్నేహం చెయ్యాలి అని కానీ, లేదా ఇతన్ని మనం పతిగా వరించాలని కానీ ఏమనుకున్నా సరే కృతకిల నరిష్యతి, అది పాడైపోదు, ఖచ్చితంగా జరిగి తీరుతుంది అని అనిపిస్తోంది. అందువల్ల నువ్వే పతిగా కావాలి, నువ్వే పతిగా కావాలి అని వేడుతున్నాను అని సమాధానం చెప్పింది. రిషభం యవనానాంత్వా వృణే వీరేప్సితం పతిం సంకల్పస్త్వయి భూతానాం కృత కిల నరిష్యతి అని. అతనన్నాడు, ఆ యవనులకు అధిపతి బయుడు అనేటువంటి వాడు, నువ్వు నన్ను కోరుకున్నావు, నేను కాదనకూడదు అనుకుంటున్నావు, బాగానే ఉంది, నేను నిన్నెందుకు పెళ్లి చేసుకోవాలి, నిన్ను పెళ్లి చేసుకోవడానికి నాకేంటి కారణం అని అడిగాడు. దానికి సమాధానం కూడా చెప్పింది. ద్వావిమావనుశోచంతి బాలా వసదవగ్రహౌ యల్లోకశాస్త్రోపనతం న రాతి న తదిచ్చతి అని చెప్పింది. చాలా శాస్త్రీయమైన మాటే చెప్పింది, అతన్ని ఒప్పించటానికి సరి అయిన మాట చెప్పింది. ఏమని చెప్పింది? ద్వావిమౌ అనుశోచంతి. ఈ సృష్టిలో 2 రకాల జనాలు ఉంటారు. ఆ 2 రకాల జనాలు తర్వాత బాధపడతారు, భవిష్యత్తులో పశ్చాత్తాపడతారు, అయ్యో అవకాశాన్ని చేజార్చుకున్నామే అని బాధపడతారు. ద్వావిమౌ అనుశోచంతి. ఆ 2 రకాల వాళ్ళు బాలవు, సరిగ్గా ఆలోచన ఉన్నవాళ్ళేమీ కారు, ఆలోచన లేని వాళ్ళు. అసద్ అవగ్రహౌ, అక్కర్లేని విషయాల మీద మొండి పట్టు కూర్చునేటువంటి వాళ్ళు. అసత్ అవగ్రహౌ, అసత్ అక్కర్లేనివి మంచివి కానివి అయితే వాటి మీద అవగ్రహం, మొండి పట్టుదల అవి పడుతూ కూర్చునేవాళ్ళు. వాళ్ళు తమ అజ్ఞానంతో మొదలు అవకాశాన్ని చేజార్చుకుని తర్వాత బాధపడుతూ ఉంటారు. ద్వావిమౌ అనుశోచంతి బాలౌ అసదవగ్రహౌ. ఎవరు ఆ 2 రకాల వాళ్ళు అంటే యల్లోకశాస్త్రోపనతం న రాతి న తదిచ్చతి. లోకంలో ఎవరైనా ఏమైనా ఫలానా వస్తువు తీసుకో అని కానీ, మీరు నాకేమైనా ఇవ్వండి అని కానీ అడిగితే ఆ వస్తువు తీసుకోకుండా, లేదా ఆ వస్తువుని ఇవ్వకుండా, ఆ వస్తువుని ఇచ్చేటువంటి అవకాశాన్ని చేజార్చుకుని, ఆ వస్తువుని తీసుకునే అవకాశాన్ని చేజార్చుకుని బాధపడేవాళ్ళు 2 రకాలు, లేదా ఒక రకం. శాస్త్రీయంగా ఏదైనా ఒక వస్తువు ఇవ్వవలసి ఉండగా, దానం చేయవలసి ఉండగా, ఆ దానం చేసుకునేటువంటి అవకాశాన్ని చేజార్చుకుని, లేదా శాస్త్రీయంగా ఏదైనా ఒక వస్తువు వచ్చినప్పుడు ఆ వస్తువు కాదు వద్దు అనుకుని ఆ వస్తువుతో ఏమైనా ఆనందించుకునేటువంటి అవకాశాన్ని కూడా చేజార్చుకుని తర్వాత బాధపడేటువంటి వాళ్ళు. లోకంలో ఎవరైనా ఏదైనా ఇస్తే పుచ్చుకోవచ్చు, ప్రేమగా ఇస్తే తప్పనిసరిగా పుచ్చుకోవచ్చు, అభిమానంతో కానీ ఏమైనా ఇస్తే పుచ్చుకోవచ్చు. పుచ్చుకున్నంత మాత్రాన పుచ్చుకున్నవాడేం ముష్టివాడేమైపోడు. పుచ్చుకోవటం అనేది ఒక అవకాశం, దాన్ని వినియోగించుకోవచ్చు. అది సందర్భంలోనైనా కావచ్చు, విడిగానైనా కావచ్చు. పెళ్ళిళ్ళు లాంటి వాటిల్లో గిఫ్టులు అందరూ ఇస్తూనే ఉంటారు, అందరూ పుచ్చుకుంటూనే ఉంటారు. సందర్భం లేకపోయినా ఎవరైనా అన్నలు కానీ, లేదా తమ్ముళ్ళు కానీ అక్కలకి చెల్లెళ్ళకి, లేదా అన్నదమ్ములకి బంధువులకి స్నేహితులకి ఏదో తోస్తే ఏమైనా ఇస్తారు. ఇస్తే దాన్ని వాళ్ళు పుచ్చుకోవాలి. అంతే తప్ప నువ్వు ఇస్తే నేను పుచ్చుకోవడానికి నేనేమైనా ముష్టివాణ్ణా అని పోట్లాడడానికి వీల్లేదు. అలా పోట్లాడితే తర్వాత బాధపడవలసే ఉంటుందే తప్ప గొప్పదనం అనేది ఏమీ రాదు. అలాగే లోకంలో ఇవ్వవలసిన సందర్భాలు కూడా చాలానే ఉంటాయి. పెళ్ళిళ్ళకి గిఫ్ట్లు ఇవ్వటం కానీ, లేదా మన తోటి వాళ్ళకి ఏమైనా సందర్భాలు ఉంటే, పుట్టినరోజులో ఇంకోటో ఉంటే అలాంటి సందర్భాల్లో గిఫ్ట్లు ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా ఒక అవకాశం లాంటివి. ఈ అవకాశాలను వాడుకున్న వాళ్ళు సరే, అవకాశాలను వాడుకోలేకపోతే తర్వాత చాలా బాధపడవలసి వస్తుంది. వాళ్ళతో స్నేహం పెరిగేందుకు, వాళ్ళకి ఇతని మీద నమ్మకం కలిగేందుకు అవకాశాలు మెల్లమెల్లగా సన్నగిలుతూనే ఉండిపోతాయి. కాబట్టి ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఇచ్చే అవకాశాన్ని
పుచ్చుకోవాల్సి వచ్చినప్పుడు పుచ్చుకునే అవకాశాన్ని రెండిటినీ వాడుకోవాలి అనేది లోక న్యాయం. ఇవ్వటం వలన ఏమీ కరిగిపోదు, పుచ్చుకోవటం వలన ఏమీ కిరీటం ఏమీ కింద పడి పారిపోదు. కాబట్టి లోకత ఇవ్వటం పుచ్చుకోవటం అనేది ఒక న్యాయబద్ధమైన వ్యవహారం. శాస్త్రీయంగా కూడా దానం అనేది చాలా పెద్ద అవకాశం. అలాంటి అవకాశాలు వచ్చినటువంటి సందర్భాలను వినియోగించుకొని తీరాలి. వినియోగించుకోకపోతే, దానం అనేది సరిగ్గా చేసుకోలేకపోతే తర్వాత చాలా బాధపడవలసి వస్తుంది. దానం ద్వారా రావలసినటువంటి ఎన్నో ప్రయోజనాలు లేక ఇబ్బంది పడవలసి వస్తుంది. అలాగే శాస్త్రీయంగా కొన్ని మన ముందుకు వచ్చినప్పుడు వాటిని కాదనుకుంటే కూడా శాస్త్రీయంగానే చాలా ఇబ్బంది పడవలసి వస్తుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి విషయము. లోకత కానీ శాస్త్రత కానీ అందుకోవలసిన దాన్ని అందుకోలేకపోయేవాళ్ళు ఒక రకం, లోకత శాస్త్రత ఏమైనా ఇవ్వవలసి వచ్చినప్పుడు దాన్ని ఇవ్వలేకపోయేవాళ్ళు ఇంకొక రకం అనే 2 రకాల వాళ్ళు ఉన్నారు. ఈ 2 రకాల వాళ్ళు బాలవు, తెలివన్న వాళ్ళేమీ కారు. అసదవగ్రహవు, అక్కర్లేని పట్టుదలలు రాస్తూ ఉంటారు. మేము గిఫ్టులు స్వీకరించము, ఏ రకమైన బహుమతులు స్వీకరించబడవు అని రాస్తూ ఉంటారు. దానికి ఏమీ పెద్ద విలువేమీ లేదు. అలా కాకుండా లోక శాస్త్ర ప్రాప్తమైన వాటిని స్వీకరిస్తూ లోకశాస్త్ర ప్రాప్తమైనటువంటి దానాలను చేస్తూ ఉండేటువంటి వాళ్ళు తెలివైన వాళ్ళు, సరిగ్గా ఆలోచించేవాళ్ళు అనే నియమం ఉందయ్యా. దాని ప్రకారం చూస్తే ఎవరైనా ఆడపిల్ల వచ్చి యోగ్యురాలు అన్నీ బాగున్నటువంటి పరిస్థితులలో వచ్చి నన్ను పెళ్లి చేసుకో అని అంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఉండటం అనేది అన్నీ బాగున్న సందర్భాలలో లోకత పెద్దగా ప్రోత్సహించవలసిన వ్యవహారం కాదు. శాస్త్రీయంగా కూడా దీనికి కొన్ని వాక్యాలు ఉన్నాయి. ఇలా ఎవరైనా వచ్చి యోగ్యురాలైన వ్యక్తి వచ్చి కోరుకుంటే నిషేధించటానికి వీలు లేని సందర్భాలే అయి ఉంటే నిషేధించకుండా పెళ్లి చేసుకోవాలి అనేటువంటి శాస్త్రీయమైన వాక్యాలు ఉన్నాయి. కాబట్టి నా అంతట నేను వచ్చి నన్ను పెళ్లి చేసుకోమని చెబుతుంటే నువ్వు ఎందుకు స్వీకరించవు? నువ్వేమైనా తెలివి తక్కువ వాడివా? నువ్వేమైనా పట్టుదలకు పోయేవాడివా? ఎలాంటి వాడివి అని అడిగింది. ద్వావిమావనుశోచంతి బాలా వసదవగ్రహౌ యల్లోకశాస్త్రోపనతం న రాతి న తదిచ్చతి అనే ఈ శ్లోకంలో. అందువల్ల అథో భజస్వ మాం భద్ర భజంతీం మే దయాం కురు ఏతావాన్ పౌరుషోధర్మ యదార్తాన్ అనుకంపతే అని చెప్పింది. అథో అందువల్ల భజస్వమాం నన్ను భార్యగా పొందు. భద్ర నువ్వు చాలా గొప్పవాడివి, నిన్ను తగులుకున్న వాళ్ళకి లేదా నీతో కలిసిన వాళ్ళకి కూడా మంచిది జరుగుతుంది. భజంతి నా అంతటా నేను నీ దగ్గరకు వస్తున్నాను, అందువల్ల నన్ను పెళ్లి చేసుకో. దయాంకురు నా మీద దయగా కూడా ఉండు, దయచేయి. ఎంతోమందిని అడిగి చూశాను, అందరూ వద్దంటున్నారు. అందరూ వద్దంటే ఎవరూ కాదంటే నేనేమైపోతాను? కాబట్టి నా మీద దయ చూపించి నన్ను పెళ్లి చేసుకో. నేను అసలే కష్టాల్లో ఉన్నాను, ఎంతమందిని అడిగినా సరే వాళ్ళు ఎవ్వరూ నన్ను పెళ్లి చేసుకోకపోవటంతో చాలా బాధపడుతున్నాను. ఇలా బాధపడుతున్నా నన్ను పెళ్లి చేసుకుంటే నీకు ఇంకొక విశేషం కూడా ఉంది. ఏంటంటే కష్టంలో ఉన్న వాళ్లను రక్షించినటువంటి ధర్మం నీకు లభిస్తుంది. ఎందుకు? ఏతావాన్ పౌరుషో ధర్మ, పురుష ప్రయత్నంతో సాధించవలసినటువంటి ధర్మాల్లో చాలా గొప్ప ధర్మమేది అంటే యదార్తాన్ అనుకంపతే, కష్టంలో ఉన్న వాళ్ళని సంరక్షించటం. కష్టాల్లో ఉన్న వాళ్ళ కష్టాలను తీర్చటం అనేది పౌరుషోధర్మ, పురుష ప్రయత్నం ద్వారా సాధ్యమైనటువంటి ధర్మాల్లో కల్లా చాలా పెద్ద స్థాయి ధర్మం. అటువంటి ధర్మం చేసేటువంటి అవకాశం నీకు దక్కింది, కాబట్టి ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దు అని కూడా చెప్పింది. అథో భజస్వ మాం భద్ర భజంతీం మే దయాం కురు ఏతావాన్ పౌరుషోధర్మో యదార్తాన్ అనుకంపతే అని చెప్పింది. కాలకన్య చాలా తెలివైంది, చాలా తెలివిగా మాట్లాడింది. ఎట్లాగైనా సరే బిగించి
ఇతన్ని మాత్రం కాదననివ్వకుండా చూడాలని అనుకున్నా సరే ఈ కాలకన్య కంటే కూడా ఈ యవనేశ్వరుడు భయుడనేవాడు 4 ఆకులు ఎక్కువ చదివినవాడు. అందువల్ల కాలకన్యోదితవచో నిశమ్య యవనేశ్వర చికీర్షుర్దేవగుహ్యం సహ సస్మితం తామభాషత. కాలకన్యోదితవచ, కాలకన్య ఈ విధంగా మాట్లాడింది కదా, నన్ను పెళ్లి చేసుకుని తీరాలి, నన్ను ఎవరూ చేసుకోవట్లేదు, నువ్వైనా చేసుకొని తీరాలి అని మాట్లాడింది కదా. వాటిని నిశమ్య చక్కగా విన్నాడు. ఎవరు? యవనేశ్వర, యవనులకు చాలా క్రూరంగా ప్రవర్తించేటువంటి వాళ్లకు అధిపతి అయినటువంటి భయుడు అనేటువంటి వాడు యవనేశ్వర. విని ఒకసారి ఆశాంతం పరిశీలించి చూసుకుని చికీర్షుర్ దేవగుహ్యం, ఇదేదో పరమేశ్వర సంకల్పంలాగా ఉంది, ఇందులో ఏదో రహస్యం ఇమిడి ఉంది. ఈవిడి ముల్లోకాలలోనూ తిరుగుతుంటే ముల్లోకాలలో ఒక్కడు కూడా ఈవిడిని పెళ్లి చేసుకోలేకపోవటం ఏంటి? ఒప్పుకున్న ఒకే ఒక మనిషిని వదిలిపెట్టి ఈవిడ రావటం ఏంటి? ఇందులో ఏదో మతలబు ఉంది. అందువల్ల దేవగుహ్యం అనేది ఏదో ఇందులో ఉంది, రహస్యం ఉంది అని అనుకుని బయటపడకుండా సస్మితం చిరునవ్వుతో తామభాషత, ఆవిడతో మాట్లాడడం ప్రారంభించాడు. కాలకన్యోదితవచో నిశమ్య యవనేశ్వర చికీర్షుర్దేవగుహ్యం సహ సస్మితం తామభాషత. నీ కష్టమేంటి? ఎవరు నేను పెళ్లి చేసుకోవటం లేదు అనే కదా కష్టం. ఆ కష్టంతో నా దగ్గరకు వచ్చి ఆ కష్టం తీర్చమని అడుగుతూ ఆ కష్టం తీర్చడం అనేది నువ్వు పెళ్లి చేసుకుంటేనే అవుతుంది అంటావేంటి? నీకున్న కష్టమేంటో చెప్పు, ఆ కష్టాన్ని నేను తీరుస్తాను, తీర్చే దారి నేను చూపిస్తాను, దాని ప్రకారం నడుచుకో. నా దగ్గరకు వచ్చిన తర్వాత నన్ను బలవంత పెడితే ఏం ఉపయోగం? నీ కష్టం చెప్పు. నువ్వు చెప్పినట్లుగా ఏతావాన్ పౌరుషో ధర్మ యదార్థస్య ప్రరక్షణం అని చేసుకుందాం. నా పౌరుష ధర్మాన్ని నేను కూడా చూపిస్తాను, కానీ నీకు దారి చూపిస్తాను అంతే తప్ప నువ్వు అనుకున్నట్లుగా నేను నీ బలవంతానికి లొంగను అని చెప్పాడు. ఏమని చెప్పాడు? మయా నిరూపితస్తుభ్యం పతిరాత్మ సమాధిన నాభినందతి లోకోయం త్వామభద్రాం అసమ్మతాం అని. మయా నిరూపితస్తుభ్యం, నిన్నెవరూ ఒప్పుకోవడం లేదన్నావు కదా, ఒప్పుకునేటట్లు నేను చూపిస్తాను. నేను నీకు కావలసినటువంటి పతినో లేదా పతుల్నో చూపిస్తాను. మయా నిరూపితస్తుభ్యం, పతి నీకు కావలసిన ఎవరినైనా సరే నువ్వు పతిగా వరించు, నేను నీకు అండగా ఉంటాను. ఆత్మసమాధిన, నా సామర్థ్యంతో నా జ్ఞాన దృష్టితో నీ వెంట ఉంటాను నేను. నువ్వు కావాలనుకున్న వాణ్ణి ప్రతి వాణ్ణి పెళ్లి చేసుకో, నేను నీకు సహాయం చేస్తాను. ఎందుకంటే నాభినందతి లోకోయం త్వాం అభద్రాం అసమ్మతాం, నీకు లోకంలో మంచి పేరు లేదు, ఎవరూ నిన్ను చేసుకోవాలని స్వతంత్రంగా అనుకోవటం లేదు. నాభినందతి, నిన్ను గొప్పగా ఎవరూ భావించడం లేదు, ప్రతి ఒక్కరిని వెళ్ళి అడిగినా సరే ఎవరూ నిన్నైతే చేసుకోవాలనుకోవటం లేదు. నాభినందతి లోకోయం, ఎందుకు నీ పేరు ఏమొచ్చింది? అభద్ర, ఆవిడ తగులుకుంటే ఎక్కడ లేని నష్టాలు కలుగుతాయి అని పేరు వచ్చింది. అసమ్మత, అస్సలు ఎవ్వరికీ అనువైనది కాదు, ఎవరూ చేసుకోదగినది కాదు అనే పేరు వచ్చింది. ఇలాంటి దాన్ని ఎవరూ చేసుకోరు కదా. అయితే నేను నీ వెన్నంటి ఉంటాను, నేను నీకు సహాయంగా ఉంటాను, పద నీకు పెళ్ళిళ్ళో ఎన్ని కావాలంటే అన్ని నేను చేస్తాను. అయితే నా వెంట మాత్రం పడకు, నన్ను పెళ్లి చేసుకోమని మాత్రం అడగద్దు, అది జరగద్దు. మయా నిరూపితస్తుభ్యం పతిరాత్మ సమాధిన నాభినందతి లోకోయం త్వాం అభద్రాం అసమ్మతాం. అయితే నువ్వు గనక ఎదురు పడితే నిన్ను పెళ్లి చేసుకోవటానికి ఎవరూ సిద్ధపడట్లేదు కాబట్టి త్వం అవ్యక్తగతిర్భుంక్ష్వ లోకం కర్మ వినిర్మితం యాహిమే ప్రతనాయుక్త ప్రజానాశం ప్రణేష్యసి. నువ్వు ఎవరిని తగులుకున్నా సరే వాడు నష్టపోతాడనే పేరుంది కదా, అది నిజమే అని అనిపిస్తోంది. అయినా పర్వాలేదు, నేను నీకు సపోర్ట్ చేస్తాను. నువ్వు వెళ్ళు, ప్రతి ఒక్కడిని తగులుకో, పెళ్లి చేసుకో, వాడు పాడైపోతుంటే నువ్వు నేను ఇద్దరం చూసి సంతోషిద్దాము. త్వం, కాకపోతే దానికి ఏం చేస్తావు? అవ్యక్తగతి, కనిపించకుండా వెళ్ళు. కనిపించేటట్లు వెళితే ఎవరు నిన్ను ఒప్పుకోరు,
కాబట్టి కనిపించకుండా ఏదో విధంగా వేరే మార్గంలో వెళ్ళి వాళ్ళని మోసం చేసి పెళ్లి చేసుకో. త్వం అవ్యక్తగతి భుంక్ష్వ, హాయిగా ఒక్కడు కాదు ఇద్దరు కాదు, నీకు ఎంతమంది కావాలంటే అంతమందిని పెళ్లి చేసుకో. లోకం మొత్తం లోకంలో ఉన్న వాళ్ళందరినీ పెళ్లి చేసుకో. ఇంకా అందులో స్త్రీలు పురుషులు అనే భేదం కూడా చూడొద్దు. హాయిగా అందరినీ పెళ్లి చేసుకో. లోకం కర్మ వినిర్మితం, ఈ లోకంలో ఎన్నెన్నో కర్మలు చేసుకుని ఎన్నెన్నో రకాల సృష్టిలు చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరి వెంట నువ్వు పడు, అందరినీ పెళ్లి చేసుకో. నీకు సపోర్ట్గా, నీకు దన్నుగా మేమందరము వస్తాము. యాహిమే పృతనా యుక్త ప్రజానాశం ప్రణేష్యసి. నేను నా సేనలన్నిటినీ నీ వెంట పంపిస్తాను. నా సేనలు చాలా క్రూరమైనటువంటి సేనలున్నాయి. ఆ సైన్యాన్ని మొత్తం నీ వెంట పంపిస్తాను. ఆ సైన్యంతో కలిసి నువ్వు హాయిగా ఎవరిని కావాలంటే వాళ్ళని పెళ్లి చేసుకో, ఎవరిని కావాలంటే పెళ్లి చేసుకుని వాడిని నాశనం చేసేసేయి. వాడు సర్వనాశనం అయిపోతూ ఉంటే మన ఇద్దరం కలిసి సంతోషిద్దాము. ప్రజానాశం ప్రణేష్యసి, ప్రజలందరినీ పాడు చేయి. పాడు చేయటానికే నేను ఉన్నాను, నువ్వు ఉన్నావు. మన ఇద్దరం కలిసి ఈ పని చేద్దామే తప్ప మనిద్దరం పెళ్లి చేసుకుని ఒకళ్ళనొకళ్ళు పాడు చేసుకోవద్దు అని చెప్పాడు. త్వం అవ్యక్తగతిర్భుంక్ష్వ లోకం కర్మ వినిర్మితం యాహిమే ప్రతనాయుక్త ప్రజానాశం ప్రణేష్యసి. ఇలా అయినా సరే పోనీ మన ఇద్దరం పెళ్లి చేసుకునే ఈ పని చేద్దామని అంటుంది కదా ఈ వచ్చిన కాలకన్య. అందుకని తప్పించుకోవటానికి ఈ తెలివైన భయుడు అన్నాడు, ప్రజ్వారోయం మమ భ్రాత త్వంచమే భగినీ భవ చరాం యుభాభ్యాం లోకేస్మిన్ అవ్యక్తో భీమసైనిక అని. నాకు ఒక అన్న ఉన్నాడు, ప్రజ్వారోయం మమ భ్రాత. నాకు అన్నగారు ఉన్నాడు ఒక ఆయన, ప్రజ్వార అని ఆయనకి పేరు. కానీ మేమిద్దరం అన్నదమ్ములము, మగపిల్లలమే ఉన్నాము, మాకు చెల్లి లేదు అని మేము బాధపడుతున్నాము. అందువల్ల నువ్వు మా ఇద్దరికీ చెల్లెలుగా ఉండు. త్వంచమే భగినీ భవ, నువ్వు మాకు చెల్లెలుగా ఉండి, అన్నదమ్ములం ఇద్దరము మగవాళ్ళమయ్యామని బాధపడుతున్నాం కాబట్టి మాకు చెల్లెలుగా ఉండి మాతో పాటే కలిసి ఉండు. చరాం యుభాభ్యాం లోకేస్మిన్, నేను నీతోనూ మా అన్నగారు ప్రజ్వారుడితోనూ కలిసి ఉభాభ్యాం మీ ఇద్దరితోనూ కలిసి హాయిగా లోకంలో తిరుగుతాను. లోకేస్మిన్ అవ్యక్త, నేను కూడా ఎవరికంటికి కనిపించను. నా పేరే భయం కదా, భయం కాబట్టి నన్ను ఎవరు చూడడానికి ఇష్టపడరు. అందువల్ల చరాం యుభాభ్యాం లోకేస్మిన్ అవ్యక్త, మా అన్నగారు కూడా కనిపించడు, నువ్వు కూడా కనిపించద్దు, నేను కనిపించను, ముగ్గురం కలిసి లోకంలో తిరిగేద్దాము, లోకాన్ని చుట్టేద్దాము. భీమసైనిక, మన సైనికులు ఉన్నారు కదా వాళ్ళు కూడా చాలా భయంకరమైనటువంటి వాళ్ళు. ఆ భయంకరమైన సైనికులతో కలిసి నువ్వు మా అన్నగారు నేను కలిసి లోకంలో తిరిగామా, కనిపించిన ప్రతివాడిని ఎత్తినా చేయి పెట్టామా, వాడిని పాడు చేశామా అనే పరి మీదే తిరుగుదాము అని దానికి సలహా ఇచ్చాడు. పెళ్ళి అనే మాట ఎత్తద్దు, నువ్వు నా నెత్తిన కూర్చోవద్దు, నా నెత్తిన మాత్రం చేయి పెట్టద్దు, మనందరం కలిసి పక్కవాడిని ఎత్తిన చేయి పెడదాము అని అన్నాడు. ప్రజ్వారోయం మమ భ్రాత త్వంచమే భగినీ భవ చరాం యుభాభ్యాం లోకేస్మిన్ అవ్యక్తో భీమసైనిక అనేటువంటి ఈ శ్లోకం. ఇంతవరకు చెప్పి నారద మహర్షి గారు 30 శ్లోకాలు ఉన్నటువంటి ఈ చతుర్థ స్కంధంలోని 27వ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేసేశారు. పురంజనోపాఖ్యానంలో పురంజన వినశ్యదవస్థా నిరూపణే కాలకన్యోపాఖ్యానం అనే చిన్న పేరు కూడా ఈ అధ్యాయానికి ఉంది. ఈ అధ్యాయాన్ని ఇక్కడికి పూర్తి చేశారు. ఈ అధ్యాయంలో ప్రధానమైన అంశాలు, పురంజనుడు మళ్ళీ ఆవిడ తన భార్యతో కలవటము, కలిసిన తర్వాత ఆ భార్యతో కలిసి పిల్లల్ని కనటము, ఆ పిల్లలు మనవలు మునిమనవలు వీళ్ళందరూ పెరిగిపోతూ ఉండటము, పెరిగిపోతూ ఉండగానే వాళ్ళ నగరం మీదకి గంధర్వులు దాడి చేయటము, ఆ గంధర్వులతో ఆ నగరంలో ఉన్నటువంటి పాము యుద్ధం చేస్తూ రోజు రోజుకి అలసిపోతూ ఉండటము, ఇవి జరుగుతూ ఉండగానే కాలకన్య అనేటువంటి ఒక ఆవిడ ముల్లోకాలు చూడుతూ నన్ను పెళ్లి చేసుకునేందుకు ఎవరున్నారు అని వెతుకుతూ ఉంటే నారద మహర్షి గారు కనిపిస్తే ఆయన పెళ్లి చేసుకోనని అనటము, ఆయన్ని ఆవిడ శపించటము, నారద మహర్షి గారేమో
యవనాధిపతి భయుడు అనేవాడు గొప్పవాడున్నాడు, అతని దగ్గరికి వెళ్ళు అని చెప్పటము, ఆవిడ భయుడి దగ్గరికి వెళ్ళటము, భయుడు మన ఇద్దరం కలిసి పాడు చేద్దాం తప్ప నేను నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పటము వరకు ఉండేటువంటి అంశాలు ఉన్నాయి. ఈ అంశాలతో కూడిన 27వ అధ్యాయం పూర్తయిన తర్వాత 28వ అధ్యాయాన్ని నారద మహర్షి గారు ఇలా ప్రారంభిస్తున్నారు. కాలకన్యోపాఖ్యానాన్నే కొంత దూరం తీసుకెళ్ళి తర్వాత ఇంకొక ఉపాఖ్యానాన్ని కూడా ఇందులో జోడించడానికి ఈ అధ్యాయాన్ని ప్రారంభించారు. దానికి మొదట్లో చెప్తున్నారు, సైనికా భయనామ్నోయే బర్హిష్మన్ దిష్టకారిణ ప్రజ్వార కాలకన్యాభ్యాం విచేరు రవణీమిమాం అని ప్రారంభించి, ఈ కాలకన్య భయుడితో కలిసింది కదా, భయుడేమో నువ్వు నేను మా అన్నగారు మన సైనికులు అందరూ కలిసి ప్రపంచం మీద పడదాము, అందిన వాడిని అందినట్టు నెత్తి మీదే చేయబెడదాము, పాడైపోతుంటే చూసి సంతోషిద్దాము అన్నాడు కదా. ఆ ప్రపోజల్ కాలకన్యకకి నచ్చింది. ఎందుకు నచ్చింది అంటే, ఇంతకాలం అడుగుతుంటే ఎవరు ఒప్పుకోవటం లేదు, ఒప్పుకోకపోవటంతో నా సంకల్పం వ్యర్థమైపోతోంది అని బాధపడింది. ఆ బాధకి ఇతను చాలా ఆశ్వాసన చేశాడు. ఏమని? నేను నీకు తోడుంటాను, కనిపించిన వాడిని పెళ్లి చేసుకోమని ఆశ్వాసన చేశాడు. దాంతో ఆ బాధ పోయి ఒకే ఒక చిన్న ముళ్ళు ఉన్నా సరే పర్వాలేదనుకుని ఒప్పుకుంది. ఏం ముళ్ళు? వీడిని అడిగాము, వీడు ఒప్పుకోలేదు, ఈ భయుడు అనేవాడిని అడిగాము, ఈ భయుడు అనేవాడు ఒప్పుకోలేదు అని ఒకే ఒక ముళ్ళు ఉంది. పోనీ పర్వాలేదులే, మనతో కలిసి అందరినీ పాడు చేయటానికి సంసిద్ధంగా ఉన్నాడు కదా అని కలిసిపోయింది. కలిసిపోయి ఆ భయుడితోనూ ప్రజ్వారుడితోనూ ఆ భయుడి సైనికులతోనూ కలిసి లోకాన్ని మళ్ళీ చుట్టి రావటం మొదలుపెట్టింది. ఈసారి కనిపించకుండా, ఎవరిని అడగకుండా, ఎవరిని పడితే వాడిని పట్టుకోవడం, వాడిని ఎత్తిని చేపెట్టడం, వాడిని పాడు చేయటం అనే పని మీద పడింది. సైనికాహ భయనామ్నోయే, ఆ భయుడు అనేటువంటి వాడి యొక్క సైనికులు వాళ్ళున్నారు కదా, బర్హిష్మన్, ఓ ప్రాచీన బర్హి, దిష్టకారిణ, వాళ్ళు ఎలా పనిచేస్తారు అని ఎవరూ కనిపెట్టలేరు. వాళ్ళు ఎవడి నెత్తి మీద చేయి పెడతారు, ఎవరిని ఆక్రమిస్తారు అని ఎవరూ చెప్పలేరు. ఎవరి కర్మ కాలితే వాళ్ళ నెత్తిన పడతారు అన్నట్లు ప్రవర్తిస్తారు. దిష్టకారిణ, వాళ్ళు నెత్తి మీద చేయి పెట్టారు అంటే బాలేదు అని అర్థం. వాళ్ళు ఫలానా వాళ్ళు నెత్తి మీద ఇంకా చేయి పెట్టలేదు అని అంటే వాడు అదృష్టం బాగుంది అనే అర్థం. ఆ స్థాయిలో పనిచేస్తారు వాళ్ళు. వాళ్ళు ప్రజ్వార కాలకన్యాభ్యాం, ప్రజ్వారుడు కాలకన్య వీళ్ళిద్దరితో కలిశారు. భయుడు ఉండనే ఉన్నాడు. వీళ్ళందరూ కలిసి విచేరుహు అవనీమిమాం, ఈ భూమి మొత్తాన్ని చుట్టబెట్టేస్తున్నారు. భూమిలో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నారు. ఈ భయుడు అనేవాడికి కాస్త జనద్వేషం ఉన్నట్లుంది. అందువల్ల ప్రతివాడి దగ్గరికి ఈ కాలకన్యను పంపించటం, ఆ కాలకన్యతో నెత్తిని చేపెట్టించటం, తర్వాత తాను ఈ ప్రజ్వారుడు తన సైనికులు వీళ్ళందరినీ పంపిణీ చేసి తాను కూడా వెళ్ళటం, ఇలాంటి పనులతో బాగా జనాన్ని ఇబ్బంది పెడుతున్నాడు. సైనికా భయనామ్నోయే బర్హిష్మన్ దిష్టకారిణ ప్రజ్వార కాలకన్యాభ్యాం విచేరు రవణీమిమాం. వీళ్ళు ఇలా తిరుగుతున్నారు, భూమంతా తిరుగుతున్నారు కదా. తిరుగుతున్న వీళ్ళకి ఈ పురంజనుడి తాలూకు నగరం గురించి, ఆ నగరంలో ఉండేటువంటి సంపదల గురించి, ఆ నగరంలో ఉండే పరిస్థితుల గురించి ఉప్పందింది. ఉప్పందేసరికి ముందు కాలకన్య నేను ఆ పురంజనుడిని పెళ్లి చేసుకోవాలి అని కూర్చునేసరికి ఏకదాదు రభస పురంజన పురీం నృప రురుధుర్భౌమ భోగాఢ్యాం జరత్పన్నగ పాలితాం. ఏకదా, ఆ కలకన్య ఒకసారి నేను పురంజనుడిని పెళ్లి చేసుకోవాలి అని చెప్పంగానే, ఎప్పుడో ఒకప్పుడు చెప్పింది, డేట్ లేదు దానికి, చెప్పేసరికి అందరూ కలిసి వెళదాం 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 అని బయలుదేరారు. ఎవరెవరు కలిసి బయలుదేరారు? ఈ ప్రజ్వారుడు, భీముడు, భయుడు తాలూకు సైనికులు, ఆ సైనికులతో పాటు ఈ కాలకన్య అందరూ కలిసి బయలుదేరారు. బయలుదేరటం రభస, చాలా హడావిడిగా బయలుదేరారు. హడావిడిగా బయలుదేరి పురంజనపురీం రురుధు,
పురంజనుడి తాలూకు నగరాన్ని ముట్టడించేశారు. ముట్టడించిన తర్వాత వాళ్ళందరికీ తెలిసింది, నృప ఓ ప్రాచీన బరిహి, ముట్టడించిన తర్వాత వాళ్ళకి తెలిసింది మనం ఈ పురంజనుడి గురించి ఇతని నగరాన్ని గురించి విన్నది కరెక్టే అని తెలిసింది. ఎందుకంటే భౌమ భోగాఢ్యం, ఈ పురంజన నగరంలో భూమి మీద ఉన్న భోగాలన్నీ ఉన్నాయి. అంత మంచి నగరం. భూమి మీద ఎన్ని భోగాలు ఉండాలో అన్ని రకాల భోగాలని ఈ పురంజనుడి తాలూకు నగరంలో అనుభవించవచ్చు. అలాంటి మంచి నగరం ఇది. అది చూసిన తర్వాత వాళ్ళకు కూడా అమ్మయ్య మనం అనుకున్నది నిజమే అని అనిపించింది. భూమి భోగాఢ్యం, భౌమ భోగాఢ్యం. వీళ్ళు ఇలా ముట్టడించారు కదా, ముట్టడించేసరికి అప్పటికే పురంజనుడి యొక్క తీరుకి వ్యవస్థలన్నీ పాడైపోయినాయి. రాజ్యంలో రక్షించే వ్యవస్థలేవీ లేవు. గంధర్వులు దాడి చేస్తేనే దిక్కు ముక్కు లేదు. ఆ గంధర్వుల దాడిని పాపం ఒకే ఒక పాము ఎదుర్కొని నిలుస్తోంది కష్టం మీద. ఆ గంధర్వుల దాడి ఒకవైపు సాగుతూనే ఉంది. సాగుతూనే ఉండగా జరత్పన్నగా పాలిత, వాళ్ళతో యుద్ధం చేసి 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 ఆ పాము కూడా అలిసిపోయింది. అలిసిపోయి ఒకవైపు వాళ్ళతో యుద్ధం చేయలేక కొత్తగా వస్తున్న శత్రువులను ఎదుర్కోలేక పాపం ఇబ్బంది పడుతోంది. ఒక రకంగా చూడాలంటే అది కూడా ముసలిదైపోయింది. ఆ పాముకి ముసలితనం ఉందో లేదో తెలియదు, కానీ ముసలి పాములాగా తయారైంది. శక్తులన్నీ ఉడిగిపోతున్నాయి దానికి కూడాను. అలాంటి పాము వీళ్ళను కూడా ఎదుర్కొంది. జరత్పన్నగ పాలితాం, నా పాలనలో ఉండేటువంటి ఈ నగరంలోకి మీరు కూడా ప్రవేశించడానికి వీల్లేదు అని ఎదుర్కొంది. ఎదుర్కొన్నా సరే ఈసారి అంత విజయవంతంగా ఎదుర్కోగలదా అనే సందేహం అనేది ఉంటూనే ఉంది. త ఏకదాదురభస పురంజనపురీం నృప రురుధుర్భౌమ భోగాఢ్యాం జరత్పన్నగ పాలితాం. వీళ్ళందరూ కలిశారు. కలిసి పురంజనపురం మీద దాడి చేశారు. దాడి చేసేసరికి తిప్పి కొట్టడానికి వ్యవస్థలు లేవు. ఒకే ఒక పాము ఉంది. ఆ పామేమో ఆల్రెడీ యుద్ధం చేసి చేసి అలిసిపోయింది. దాదాపుగా ముసలి పాములాగా అయిపోయింది. ఈ పరిస్థితుల్లో ఎంతసేపు ఆ పాము కాపాడుతుంది? వీళ్ళ సైనికులు లోపలికి రాకుండాను ఎంతోసేపు కాపాడలేకపోయింది. కాపాడలేకపోయేసరికి గంధర్వులు పాపం లోపలికి చొచ్చుకు రాలేకపోయారు. కానీ ఈ కాలకన్య, ప్రజ్వారుడు, భయుడు వీళ్ళ సైనికులు మాత్రం లోపలికి వచ్చేసేసరికి కాలకన్యాపి బుభుజే పురంజనపురం బలాత్ యయాభిభూత పురుష సద్యో నిస్సారతామియాత్. సైనికులు, భయుడి తాలూకు సైనికులు, ప్రజ్వారుడు, కాలకన్య లోపలికి వచ్చేశారు. లోపలికి వచ్చిన దగ్గర నుంచి ముందు కాలకన్య అందరినెత్తిన చేతులు పెట్టడం మొదలుపెట్టింది. ఇంతకుముందైతే ఎదురుపడి అడిగేటప్పుడు ఎవరూ ఒప్పుకునేవాళ్ళు కాదు అనే పరిస్థితి ఉండేది. ఇప్పుడు అట్లా కాదు. త్వం అవ్యక్తగతిర్భుంక్ష్వ అని చెప్పాడు భయుడు. అందువల్ల ఎవరికీ కనిపించకుండా తనకు కనిపించిన ప్రతివాడినెత్తిన చేతులు పెడుతూ వచ్చింది. కాలకన్యాపి బుభుజే పురంజనపురం, ఆ నగరంలో ఉన్న వాళ్ళందరినీ ఎత్తున చేతులు పెట్టేసింది. బలాత్, తన బలమంతా వినియోగించింది. చాలా సంతోషంగా ఉంది. ఇంతమంది ఒక చోట దొరకటం అనేది అపురూపం కదా. అందుకని అందరిని ఎత్తిన చేతులు పెట్టేసింది. కాలకన్యాపి బుభుజే పురంజనపురం బలాత్. ఈవిడి నెత్తిన చేయి పెట్టడం ఏమిటి? యయా అభిభూత పురుష, ఆ చేయి నెత్తిన పడితే చాలు పురుష అభిభూత ఓడిపోతున్నాడు. ఎదుర్కోవటానికి కానీ లేదా ఎవరో అదృశ్యమైన శక్తిని ఆ మీద దాడి చేస్తోంది అనుకోవటానికి కూడా అవకాశం లేకుండా పోతోంది. యయా అభిభూత, వెంటనే ఓడిపోతున్నాడు. ప్రతి మనిషి, ఆ పురంజనపురంలో ఉండే ప్రతి మనిషి ఓడిపోతున్నాడు. సద్యో నిస్సారతామియాత్, ఓడిపోవటం కూడా కాదు, ఆవిడ నెత్తిన చేయి పెట్టిన వెంటనే బలం లేక అలా ఉన్నవాడు ఉన్నట్టుగా పడిపోతున్నాడు. ఉన్నవాడు ఉన్నట్టుగా అక్కడికక్కడ పడిపోతున్నాడే తప్ప ఎవరు ఎదుర్కోలేకపోతున్నారు. అసలు కనిపించడం లేదు ఈవిడ. యయా అభిభూత పురుష సద్యో నిస్సారతామియాత్. దాంతో ఆ పురంజనుడి తాలూకు నగరాన్ని మొత్తం ఈ కాలకన్య ఆక్రమించేసేసి
అందరిని ఎత్తిన చేతులు పెట్టేసేసి అందరినీ పాడు చేసేసింది. తర్వాత కాలకన్యాపి బుభుజే పురంజనపురం బలాత్ యయాభిభూత పురుష సద్యో నిస్సారతామియాత్ అనేది జరిగిన తర్వాత తయోపభుజ్యమానాం వై యవనా సర్వతో దిశం ద్వార్భ్య ప్రవిశ్య సుభృశం ప్రార్థయన్ సకలాం పురీం. ఈవిడెప్పుడైతే వాళ్ళందరిని ఎత్తినా చేతులు పెట్టి అందరినీ దుర్బలంగా మార్చేసేసిందో తయా ఉపభుజ్యమానాం ఆ కాలకన్యేమో అందరిని ఎత్తినా చేతులు పెట్టి అందరినీ బలహీనుల్ని చేసేసింది. చేసేసరికి యవనాహ ఈ భయుడి సైనికులు ఉన్నారు కదా, క్రూరమైనటువంటి సైనికులు, వాళ్ళు అన్ని వైపుల నుంచి ఆ నగరాన్ని కమ్మేసుకున్నారు. యవనాహ సర్వతో దిశం. అప్పటికే వాళ్ళు ద్వార్భ్య ప్రవిశ్య ద్వారాల గుండా లోపలికి వచ్చేశారు. ఈ కాలకన్యేమో లోపల ఉన్న వాళ్ళ సామర్థ్యాలన్నిటినీ అణగదొక్కేసేసరికి సుభృశం ప్రార్థయన్ మొత్తం నగరాన్ని మొత్తం నేలమట్టం చేసేశారు. ప్రార్థయన్ నలిపేశారు లేదా నేలమట్టం చేసేశారు. ప్రార్థయన్ సకలాం పురీం మొత్తం నగరాన్ని మొత్తం పాడు చేసేశారు. ముందు కాలకన్య ప్రవేశించింది. కాలకన్య ప్రవేశించి నగరంలో ఉండే వాళ్ళ శక్తులు ఉడిగిపోయేటట్లు చేసింది. వాళ్ళ శక్తులు ఉడిగిపోయేసరికి అప్పటికే సిద్ధంగా ఉన్నటువంటి ఈ సైనికులు కూడా లోపలికి దూరి వాళ్ళందరినీ నేలమట్టం చేసి నగరాన్ని అతలాకుతలం చేసేశారు. తయోపభుజ్యమానాం వై యమనా సర్వతో దిశం ద్వార్భ్య ప్రవిశ్య సుభృశం ప్రార్థయన్ సకలాం పురీం. ఇది జరుగుతూ ఉండగా తస్యాం ప్రపీడ్యమానాయాం అభిమానీ పురంజన అవాప ఉరువిధాం స్థాపాన్ కుటుంబీ మమతాకుల. ఈ కాలకన్య లోపలికి వచ్చేసింది. వచ్చిన ఆవిడ ఊరికే కూర్చోవటం లేదు, ప్రతివాడినెత్తినా చేపెడుతోంది, ప్రతివాడిని పాడు చేసేస్తోంది. అందరూ బలం పోయి నిస్సారంగా కింద పడిపోతున్నారు. పడిపోతూ ఉంటే యవన సైనికులు వచ్చి వాళ్ళ మీద దాడి చేస్తున్నారు, పురాన్ని నాశనం చేస్తున్నారు అనే వార్త పురంజనుడికి చేరింది. తస్యాం ప్రపీడ్యమానాయాం మొత్తం నగరమే అట్టుడిగిపోతోంది లేదా నగరమే కాలిపోతున్నట్లు అవుతోంది అనే వార్త చేరింది. చేరితే ఇతను ఏం చేసి ఉండాలి అంటే నగరాన్ని రక్షించడానికి ఏమైనా పని చేసి ఉండాలి. కానీ ఇంతకుముందు గంధర్వులు దాడి చేస్తే ఏం చేశాడు? నగరాన్ని ఏమైనా రక్షించాడా? రక్షించలేదు కదా. అలాగే ఈ కాలకన్య యవన సైనికులు వీళ్ళు దాడి చేసినప్పుడు కూడా నగరాన్ని రక్షించడానికి అతనేమీ పూనుకోలేదు. ఎందుకంటే అభిమాని అతను కొంతమంది మీద వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళు బాగుండాలి అనే భావన పెంచుకున్నాడు. వాళ్ళు బాగుంటే చాలు అన్నట్లుగా తయారైపోయాడు. అభిమాని పురంజన లేదా కొంచెం అహంకారం ఎక్కువగా ఉన్నవాడు ఇతను. అందువల్ల ఎవరో లోపలికి వచ్చారండి శత్రువులు, వాళ్ళు పాడు చేస్తున్నారండి అంటే నాకెందుకు చెప్తున్నావు అన్నట్లుగా కూర్చున్నాడు. అభిమాని పురంజన. కానీ అవాప ఉరు విధాం స్థాపాన్ రకరకాలుగా బాధపడ్డాడు. బాధ ఎందుకు పడ్డాడు అంటే కుటుంబీ మమతాకుల. ఈ కాలకన్య లోపలికి వచ్చింది కదా, వచ్చిన ఆవిడ పురజనుల మీద దాడి చేస్తోంది. దాడి చేస్తే పర్వాలేదు, పెద్ద ఇబ్బంది ఏం లేదు, పురజనులే కదా, పోతారు. కానీ నా పిల్లలున్నారు, నా మనవలున్నారు, నా ముని మనవలున్నారు, వీళ్ళ మీద ఏమైనా దాడి చేస్తుందేమో, నా కుటుంబం మీద ఏమైనా దాడి చేస్తుందేమో, నా వాళ్ళ మీద లేదా నా పరివారం మీద, నాకు సహాయం చేసే వాళ్ళ మీద, నా భార్య మీద, వీళ్ళందరి మీద ఏమైనా దాడి చేస్తుందేమో అని కొంచెం వ్యాకుల పడ్డాడు. అవాప ఉరువిధాం స్థాపాన్ రకరకాలుగా బాధలు పడ్డాడు. కానీ నా వాళ్ళ మీద దాడి చేస్తుందేమో అని ఎక్కువగా వ్యాకుల పడ్డాడు. తస్యాం ప్రపీడ్యమానాయాం అభిమానీ పురంజన అవాప ఉరు విధాం స్థాపాన్ కుటుంబీ మమతాకుల. పురంలో ఉండే జనాల నెత్తిన చేపెట్టడం అయిపోయింది కాలకన్యక. అందరి నెత్తిన చేపెట్టింది, అందరూ నిస్సారులైపోయారు. అప్పుడు కొంచెం బాధపడ్డాడు, ఆ మాట వాస్తవం. నా వాళ్ళ మీద చేతులు పెడుతుందేమో అని అనుకున్నాడు, భయపడ్డాడు, వ్యాకుల పడ్డాడు. ఆ పని కూడా జరిగిపోయింది. ఇతని మనుషుల మీద కూడా ఈ కాలకన్యక నెత్తిని చేపెట్టింది. వాళ్ళు కూడా
ఆవిడ వశంలోకి రావటం అనేది జరిగిపోయిన తర్వాత ఇంకా కూడా ఇంకో పని జరిగింది. ఆ కాలకన్యక అందరిని ఎత్తిన చేతులు పెట్టి 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 వాళ్ళు వీళ్ళు ఎందుకు, రాజుగారు ఉన్నారు కదా పురంజన మహారాజు గారు, ఆయన ఎత్తిని కూడా చేయి పెడదాము, ఆయన్ని కూడా పెళ్లి చేసుకుందాము అనుకుని ఆయన దగ్గర కూడా వచ్చేసింది. వచ్చేసేసరికి కన్యోపగూఢో నష్టశ్రీ కృపణో విషయాత్మక నష్టప్రజ్ఞో హృతైశ్వర్య గంధర్వ యవనైర్బలాత్ అనే పరిస్థితికి ఈ పురంజనుడు కూడా దిగజారిపోయాడు. వచ్చిన ఆవిడ మిగతా వాళ్ళని నెత్తినైతే చేయి పెట్టింది కదా, ఒక్కొక్కళ్ళని నెత్తిన చేయి పెడుతూ వచ్చింది కదా. ఈ పురంజనుడిని చూస్తే మాత్రం నెత్తిని చేయి పెట్టలేదు, గట్టిగా కావలించుకుంది. తయా ఉపగూఢ, నీలాంటి బకరా దొరకటం నాకు చాలా అపురూపం. ఎందుకంటే మొత్తం నగరాన్ని నాకు బలిచ్చి, నగరం మొత్తం పాడయ్యేంత వరకు అవకాశం ఇచ్చి, తర్వాత నీ వాళ్ళందరినీ బలిచ్చి నువ్వు ఒంటరిగా జాగ్రత్తగా నాకు అందావు అంటే ఎంతటి బకరాల్లో మహానుభావుడివి. ఇలాంటి వాడు దొరకడం నాకు చాలా అపురూపం. మిగతా వాళ్ళు నేను వస్తున్నానని తెలిసినా, ఏమాత్రం ఉప్పందినా ఏదో జాగ్రత్త చేసుకుందామని చూశారు, నువ్వు అది కూడా చేయకుండా ఉన్నావు అంటే చాలా గొప్పవాడివి అని ప్రేమగా ఉపగూఢ, కన్యోపగూఢ, ఆ కాలకన్యక ఇతన్ని కావలించుకుంది. ఆవిడ నెత్తిని చేయి పెడితేనే ఉన్నవన్నీ ఊడిపోతాయని భయపడతారు కదా, అలాంటిది కావలించుకుంటే ఏమవుతుంది అంటే నష్టశ్రీ, మొత్తం ఇతనికి ఉన్న సంపదలన్నీ పోయినాయి, ఆ క్షణంతో పోయినాయి. కృపణ, దీనుడైపోయాడు. విషయాత్మక, అదేంటి నాకు ఈ సంపదలవన్నీ లేకపోతే నేను ఈ దేశాన్ని ఎలా పాలిస్తాను, నా విషయాలు నా ప్రదేశాలు ఏమైపోతాయి అని బాధపడ్డాడు. నష్టప్రజ్ఞ, అదేంటి ఇలా జరిగింది, ఇంత అక్రమం జరుగుతున్నా ఎవరూ కాపాడలేదేంటి అని ఒక రకంగా ఆలోచించి దానికి సమాధానం దొరక్క ఇబ్బంది పడ్డాడు. నష్టప్రజ్ఞ. ఇతనిలా ఇబ్బందుల్లో ఉంటూ ఉండగానే గంధర్వ యవనైర్బలాత్ హృతైశ్వర్య, యవన సైనికులు లోపలికి వచ్చేశారు కదా, ఆ యవన సైనికులు లోపలికొచ్చి ఇతని సంపదలన్నిటినీ దోచేశారు. ఆ యవనులు లోపలికి ప్రవేశించిన తర్వాత అంతకాలం లోపలికి ప్రవేశించడానికి విశ్వప్రయత్నం చేస్తూ వస్తున్న గంధర్వులు కూడా లోపలికి వచ్చేశారు. వాళ్ళని పాపం పాము అడ్డుకుంటూ వచ్చింది, ఆ పాముకి సామర్థ్యం సరిపోలేదు కదా, అందువల్ల వాళ్ళు కూడా లోపలికి వచ్చేశారు. వాళ్ళు కూడా లోపలికి వచ్చి వాళ్ళు కూడా దోచుకోవటం మొదలుపెట్టారు. గంధర్వ యవనైర్బలాత్, ఎవరి బలం కొద్దీ వాళ్ళు దోచుకుంటున్నారు. దోచుకునేసరికి హృతైశ్వర్య, రాజ్యంలో ఏ సంపద మిగల్లేదు, మొత్తం వాళ్ళ పాలైపోయింది. ఒకవైపు భయుడు అతని సైనికులు దోచుకున్నారు, మరొకవైపు గంధర్వులు, చండవేగుడు అనేటువంటి గంధర్వుడు అతని సైనికులు, సగం మంది స్త్రీలు సగం మంది పురుషులు, వాళ్ళు దోచుకున్నారు. ఇద్దరూ కలిసి దోచుకునేసరికి నగరం మొత్తం ఖాళీ అయిపోయింది. హృతైశ్వర్య కన్యోపగూఢో నష్టశ్రీ కృపణో విషయాత్మక నష్టప్రజ్ఞో హృతైశ్వర్య గంధర్వ యవనైర్బలాత్ అని మహర్షి గారు చెప్తున్నారు. కానీ ఈ పురంజనుడు ఒక్కడు మాత్రం అలాగే ఉన్నాడు. ఉండి ఒక్కసారి నగరాన్ని చూసుకున్నాడు. చూసుకుంటే ఎలా ఉంది? విశీర్ణాం స్వపురీం వీక్ష్య ప్రతికూలాన్ అనాదృతాన్ పుత్రాన్ పౌత్రానుగామాత్యాన్ జాయాంచ గత సౌహృదాం అని వీళ్ళందరినీ ఒకసారి చూసి బాధపడ్డాడు. ఈ కాలకన్య నగరంలోకి ప్రవేశించిన తర్వాత, అందరినెత్తిన చేతులు పెట్టిన తర్వాత ఎవరికి ఏ బలము లేదు, అందరూ నిస్సారంగా మారిపోయారని అనుకున్నాం కదా. దాంతో స్వపురి, తన నగరం మొత్తం విశీర్ణ బద్దలైపోయినట్లుంది. వీళ్ళేమో గంధర్వులు యవనులు వీళ్ళు పడి దోచుకుంటున్నారు, ఏది పడితే అది పగలగొడుతున్నారు, ఏది పడితే దాన్ని దోచేసుకుంటున్నారు. దాంతో విశీర్ణాం స్వపురీం వీక్ష్య, ఈ నగరం అంతా కూడా ముక్కలు ముక్కలు చెక్కలైపోయినట్లుగా ఉంది. నగరంలో ఉండవలసినటువంటి ప్రజలందరూ ప్రతికూలంగా మారిపోయారు. ఎందుకు మారరు? రక్షణ చేయవలసినటువంటి రాజుగారు గంధర్వులు దాడి చేస్తేనే రక్షణ చేయలేదు, గంధర్వుల కంటే భయంకరంగా ఉండేటువంటి యవనులు దాడి చేసినప్పుడు అసలు చేయలేదు. అంతవరకు రక్షణ చేస్తూ వచ్చిన పాముకి శక్తులు ఉడిగిపోతున్నా సరే దానికి ఆల్టర్నేటివ్ చూడలేదు, ఏమీ చేయలేదు. దాంతో రాజుగారికి అందరూ ప్రతికూలులైపోయారు. అనాదృతాన్, ఎవ్వరూ రాజుగారిని ఆదరించటం లేదు.
అంతవరకు చాలా ఆదరంగా చూసేవాళ్ళు కదా, మీకు ఏం కావాలంటే తెచ్చి పెడతాము అన్నట్లు ఉండేవాళ్ళు కదా. మీకు కపాలు కడతామనేవాళ్ళు, పనులు కడతామనేవాళ్ళు, అవేమీ చేయటం లేదు. అనాదరితాన్, అందరూ అనాదరంగా ఉన్నారు. చాలా ఆశ్చర్యంగా ఆ అనాదరంగా ఉండేటువంటి వాళ్ళలోకి పుత్రులు కూడా చేరారు. తన పిల్లలు కూడా ప్రతికూలంగా మారిపోయారు. తన పిల్లలు కూడా అనాదరంగా ఉండటం మొదలుపెట్టారు. పిల్లలు కూడా తండ్రి మీద కోపం వచ్చింది. రక్షణ వ్యవస్థ చేయకుండా వ్యవస్థల్ని పాడు చేసేసాడు నగరాన్ని అని. పౌత్రులు అంటే మనవళ్ళు, వాళ్ళు కూడా ఈయన్ని లెక్క చేయటం మానేశారు. ప్రతికూలాన్ అనాదరితాన్గానే ఉన్నారు. అనుచరులు, ఆయన వెంట తన భార్య తెచ్చినటువంటి పరిచారకులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా రాజుగారిని లెక్క చేయడం మానేశారు. అమాత్యాన్, మంత్రులు, సలహాలు ఇచ్చేవాళ్ళు, వాళ్ళు కూడా లెక్క చేయడం మానేశారు. ఎందుకంటే నగరాన్ని పాడు చేశాడు అని కోపం. అంతవరకు చాలా అనుకూలంగా ఉండేటువంటి జాయాం భార్యకు కూడా గత సౌహృదం, ఈయన మీద స్నేహం పోయింది. ఇంతకాలం చాలా గొప్పవాడు అని, మహావీరుడు అని, ఏ పనైనా చేయగలడు అని, ఎంతైనా సరే తనను కాపాడగలడు అని నమ్మి ఈయనతో పాటు ఆవిడ ఉంది. ఈయన ఏమనుకుంటున్నాడు, ఆవిడ చెప్పినట్టు నేను విన్నాను అనుకుంటున్నాడు. కానీ ఆవిడేమో ఇతను సరిగ్గా నన్ను చూసుకుంటాడు అనేటువంటి భ్రమలో ఉంది. ఈ ఇద్దరి భ్రమలు ఎటుపోయినా సరే ఈ పరిస్థితి వచ్చేసరికి, యవనులు, గంధర్వులు వీళ్ళందరూ వచ్చి నగరం మీద దాడి చేసే పరిస్థితి వచ్చేసరికి ఆవిడికి కూడా ఈయన మీద నమ్మకం పోయి అసలు స్నేహం అనేదే పోయింది. ఈ వీడు సరి అయిన వాడు కాడు అనే భావన ఆవిడకు కూడా వచ్చేసింది. విశీర్ణాం స్వపురీం వీక్ష్య ప్రతికూలాన్ అనాదృతాన్ పుత్రాన్ పౌత్రానుగామాత్యాన్ జాయాంచ గత సౌహృదాం. వీళ్ళందరినీ ఈయన చూశాడు. చూసి ఇలేంటి ఇలా నగరం తయారైపోయింది ఏంటి అని బాధపడ్డాడు. కానీ నగరం ఎటుపోతే పోయింది. నగరంలో పిల్లలు, మనవలు వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు, అది వేరే సంగతి. భార్యను కూడా పట్టించుకోక్కర్లేదు. తన పరిస్థితి ఇంకా దీనంగా ఉంది. ఆత్మానం కన్యయాగ్రస్తం పంచాలాన్ అరిదూషితాన్ దురంత చింతామాపన్న నలేభే తత్ప్రతిక్రియా. తన పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది, చాలా భయంకరంగా ఉంది. ఈ వచ్చిన పిల్ల కనిపించట్లేదు, కానీ గట్టిగా కావులించుకుని ఉంది. ఆవిడ కౌగలింతని విడదీసుకోవటం చేత కావటం లేదు. ఆత్మానం కన్యయా గ్రస్తం, ఆవిడ ఉడుంపట్టు పట్టేసింది. వచ్చిన ఆవిడ గట్టిగా పట్టేసింది. ఆవిడ పట్టును విడదీసుకోవటం చేత కావట్లేదు. పోనీ నగరమైనా బాగుందాం, నగరం అస్సలు బాలేదు. పంచాలాన్ అరిదూషితాన్, తన నగరం మొత్తం శత్రువులతో నిండిపోయింది. శత్రువులే మొత్తం నగరం అంతా వ్యాపించి ఉన్నారు. మొత్తం పొల్యూటెడ్ అన్నమాట. శత్రువులతో మొత్తం నగరం అంతా నిండిపోయింది. పంచాలాన్ అరిదూషితాన్. దాంతో తన పరిస్థితి బాలేదు, నగరం పరిస్థితి బాలేదు అనేసరికి దురంత చింతామాపన్న, ఏం చేయాలి అనే ఆలోచన మొదలుపెట్టాడు. ఆ ఆలోచన ఎక్కడికి తెగటం లేదు. దురంత చింతాం ఆపన్న ఆలోచన సాగుతూనే ఉంది. ఎంతసేపటికి ప్రాబ్లం కనిపిస్తోంది కానీ సొల్యూషన్ కనిపించడం లేదు. ముందు ఈ కాలకన్య తాలూకు కౌగలింత నుంచి బయటపడాలి, దానికి దారి కనిపించట్లేదు. ముందు శత్రువులందరినీ బయటికి తరిమేయాలి, దానికి దారి కనిపించటం లేదు. శత్రువులు చాలా బలంగా ఉన్నారు. వచ్చిన వాళ్ళు అసలు ఖాళీగా లేరు, వాళ్ళందరూ పగలగొడుతున్నారు, దోచేసుకుంటున్నారు, వాళ్ళ పనులలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళని అడ్డుకోలేకపోతున్నాడు. ఈ కాలకన్య తాలూకు కౌగిలింతని కూడా విడదీసుకోలేకపోతున్నాడు. దాంతో దురంత చింతామాపన్న, ఎంతసేపు ఆలోచించినా సరే నలేభే తత్ ప్రతిక్రియాం, దీనికి ప్రతీకారం ఏం చేయాలి అని ఆలోచన ఇతనికి దొరకలేదు. దురంత చింతామాపన్న నలేభే తత్ ప్రతిక్రియ. వాస్తవానికి ఇతనికి ఈ ఆలోచనకి నిజంగా సొల్యూషన్ అనేది దొరకదు. ఎందుకంటే అలా చాలా రోజులుగా తనను తాను మార్చుకున్నాడు. కామాన్ అభిలషన్ దీన యాతయామాంశ్చ కన్యయ విగతాత్మ గతి స్నేహ పుత్రధారాంశ్చ లాలయన్.
ఇతను ఈరోజు ఈ ఆలోచన చేస్తున్నాడు, కానీ ఇలాంటి పరిస్థితులు ఏమైనా వస్తే రాజ్యాన్ని రక్షించుకోవటానికి దారి ఏది అని ఏ రోజు ఆలోచించి పెట్టలేదు. ఏ రోజైనా ఏం ఆలోచించేవాడు అంటే కామానభిలషన్, నా కోరికలు ఏం తీరతాయి, నేను ఈరోజు ఏం తినాలి, ఏం తాగాలి అని ఆలోచించేవాడు. దీనః, ఎప్పుడూ దైన్యంగా వీడు తెస్తాడా వాడు తెస్తాడా అన్నట్టు ఉండేవాడే కానీ నేనేం చేసుకోవాలి అని మాత్రం ఆలోచించేవాడు కాదు. విగతాత్మగతి స్నేహ పుత్రధారాంశలాలయన్, ఎప్పుడు చూసినా పిల్లల్ని భార్యని లాలిస్తూ బుజ్జగిస్తూ ముద్దు చేస్తూ వాళ్ళతో కాలక్షేపం చేశాడు, కానీ రాజ్య వ్యవహారాలు, వ్యవస్థ, రక్షణ వీటి మీద ఏ రోజు దృష్టి సారించింది లేనే లేదు. మరి ఎవరి తప్పు అవుతుంది ఇది అంటే ఇతని తప్పే అవుతుంది. శత్రువులు అన్న తర్వాత రాజ్యాల మీద దాడి చేయడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. రాజ్యాన్ని రక్షించుకోవలసిన బాధ్యత ఆ రాజుది. ఇతను ఆ రక్షణ బాధ్యతను ఎప్పుడో గాలికి వదిలేశాడు. ఆశ్చర్యం ఏంటంటే ఇప్పుడు కూడా అదే పరిస్థితుల్లో ఉన్నాడు. ఇప్పుడు కూడా కామానభిలషన్ దీనః, ఈ కౌగిలింత ఎలాగూ పోయేటట్లు లేదు, దీన్ని విడదీసుకోలేము, వాళ్ళేమో ఉన్నదంతా దోచుకుపోతున్నారు, పోయేది పోతారు, మనం వాళ్ళని ఆపలేము, ఈవిడిని ఆపలేము. కాబట్టి ఈ ఉన్నంతసేపట్లో, ఈ రాజ్యంలో వీళ్ళందరూ కలిసి నన్ను ఎంతసేపు ఉంచుతారో కూడా తెలియదు, ఉన్నంతసేపట్లో ఏం తినచ్చు, ఏం తాగొచ్చు. రోజు ఈ సమయానికి టీ వచ్చేది, లేదా స్నాక్స్ వచ్చేవి, ఏవో వచ్చేవి కదా, అవి తేవటానికి మనుషులు లేరు. ఎందుకంటే అందరూ ప్రతికూలాన్ అనాదృతాన్ అని అందరూ ప్రతికూలంగా మారిపోయారు, అనాదరంగా ఉన్నారు, చెప్పిన మాట వినటానికి ఎవరూ సిద్ధంగా లేరు, చివరికి భార్య కూడా రెడీగా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఈరోజు నేను తాగాల్సిన టీ ఎలా తాగొచ్చు, లేదా తినాల్సింది ఏమైనా ఉంటే అది ఎలా తినచ్చు అని ఆలోచిస్తూ ఉన్నాడు. కామాన్ అభిలషన్, ఇంతకాలం చేస్తున్న ఆలోచననే ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాడు తప్ప ఆలోచనని పూర్తిగా ఏమీ మార్చుకోలేదు. దీనః, దైన్యంగా ఉన్నాడు. ఇంతకుముందు కంటే ఇప్పుడు ఇంకా దీనంగా ఉన్నాడు. ఇప్పుడు దీనంగా వేడుకునేవాడు. ఇంతకుముందు అయితే దీనంగా వేడుకునేవాడు నాకేమైనా తెచ్చిపెట్టండి అని. ఇప్పుడేమో వేడుకోవటానికి కూడా వీలు లేక, వేడుకోవటానికి ఎవరూ సిద్ధంగా లేకపోవటంతో దైన్యంగా, అయ్యో నా కోరిక తీర్చేవాళ్ళు లేరే, నాకు తాగటానికి తినటానికి తెచ్చిపెట్టేవాళ్ళు లేరే అని బాధపడుతూ ఉన్నాడు. దీనః యాతయామాంశ్చ కన్యయా, ఈ తనకు చెందిన పరివారం ఇదంతా కూడా ఈ కాలకన్య తాలూకు ప్రభావానికి నిస్సారంగా మారిపోయింది అని తెలుసుకున్న తరువాత ఇంకా దీనంగా మారిపోయాడు. తనకున్న పరివారంలో ఎవరికీ బలం లేదు, ఎవరూ తన మీద ప్రతికూలంగా లేకపోయినా లేదా తన మీద ఆదరణ లేకపోయినా తనకు సేవ చేసే పరిస్థితులలో లేరు అనే విషయం తెలిసిన తర్వాత ఇంకా కూడా దీనంగా మారిపోయాడు. దాంతో విగతాత్మగతి స్నేహ, తన వాళ్లతో, తన భార్యతో, తన పిల్లలతో, తన మనవళ్లతో, తన పరిజనంతో, వీళ్ళందరితోనూ స్నేహం ఒక్క క్షణం తెగిపోయినట్లు అనిపించింది. స్నేహం తెగిపోయింది. స్నేహం అనేది ఎంతకాలం? వాళ్ళు ఇతనికి సేవ చేస్తున్నంత కాలం, వాళ్ళు ఇతను కావాల్సింది అనుకున్నదల్లా సమకూర్చినంత కాలం స్నేహంగా ఉన్నట్లుండేది. ఇప్పుడు వాళ్ళు అలా చేయకపోవటంతో, వాళ్ళకి బలం లేకపోవటంతో తనకి వాళ్ళకి స్నేహబంధం కట్టయిపోయినట్టు కూడా ఫీల్ అయ్యాడు. విగతాత్మగతి స్నేహ. అయితే ఎంతో కాలంగా వాళ్ళ మీద ఉండేటువంటి ప్రేమను మాత్రం చంపుకోలేకపోయాడు. చంపుకోలేక పుత్రధారాంశ్చ లాలయన్, తన పిల్లల్ని భార్యని మాత్రం బుజ్జగిస్తూ, పిల్లల్ని మనవాళ్ళని మునిమనవాళ్ళని అందరినీ, వాళ్ళ భార్యల్ని వాళ్ళ పిల్లల్ని అందరినీ బుజ్జగిస్తూ, భార్యను కూడా బుజ్జగిస్తూ కాసేపు కాలక్షేపం చేశాడు. ఒకవైపేమో వీళ్ళు నాకు సహకరించటం లేదు, నాకు కావాల్సిందేది సమకూర్చట్లేదు అని వాళ్ళ మీద కోపం ఉంది. మరొక వైపు అయ్యో వీళ్ళు కాలకన్యక నెత్తి మీద చేయి పెట్టేసరికి ఇలా తయారయ్యారే కానీ నిన్నటి దాకా నాకు చేసిన వాళ్లే కదా అనేటువంటి సాఫ్ట్ కార్నరు ఉంది. ఒకవైపు ఏమో అయిపోయింది, నా పనే అయిపోయింది, నా పనే అయిపోయిన తర్వాత వీళ్ళందరితో నాకేం బంధుత్వం అనే భావన ఉంది. ఇంకొక వైపు ఏమో అయ్యో నా వాళ్ళు కదా అనేటువంటి మంచి కార్నర్ కూడా ఉంది. దాంతో రెండు రకాల భావాల మధ్య అతను ఊగిసలాడటం కూడా మొదలుపెట్టాడు. కామానభిలషన్ దీనః, అది కూడా ఇలాగే ఉంది. కోరికలేవో ఉంటూనే ఉన్నాయి, అవి తీరటం లేదు. కోరికలు తీరకపోతే దైన్యం, కోరికలు తగ్గకపోవటం వలన వచ్చే బాధ, వీటి మధ్య ఇబ్బంది పడుతున్నాడు.
అయ్యో యాతయామాంశ్చ కన్యయాం, ఈ కాలకన్యక నా నగరంలోకి ప్రవేశించి అందరి బలాలు పోయేటట్లు చేసింది అని కూడా ఒకవైపు బాధపడుతున్నాడు. ఒకవైపు విగతాత్మగతి స్నేహ, తన వాళ్ళ మీద లేదా తనకు చెందిన పరివారం మీద స్నేహబంధం పోయేటప్పటికీ ఒక బాధ, వాళ్ళు నా వాళ్ళు అని అనుకుంటే ఇంకొక బాధ. పుత్రదారాంశ్చ లాలయన్ కామానభిలషందీనో యాతయామాంశ్చ కన్యయా విగతాత్మగతి స్నేహ పుత్రదారాంశ్చ లాలయన్. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అని ఆలోచన చేశాడు. చివరికి ఒకే ఒక ఉపాయం దొరికింది. ఒక్కటే ఉపాయం దొరికింది. ఏంటి అంటే, ఈ నగరాన్ని విడిచిపెట్టి పారిపోతే, ఈ నగరంలో లేకపోతే ఈ కాలకన్యక, గంధర్వులు, యవనులు వీళ్ళందరూ నగరం మీద పడి ఉంటారు, కనీసం మనమైనా ప్రాణాలను దక్కించుకోవచ్చు అని ఒకే ఒక ఉపాయం తోచింది. దాంతో గంధర్వ యవనాక్రాంతాం కాలకన్యోపమర్దితాం హాతుం ప్రచక్రమే రాజా తాం పురీం అనికామతః. ఆ నగరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి అని అనుకున్నాడే కానీ మనసు ఇచ్చగించటం లేదు, మనసు ఒప్పుకోవటం లేదు. అనిచ్చయ అనికామతః ఒప్పుకోవటం లేదు. కానీ అది తప్ప ఇంకో దారి కనిపించటం లేదు. ఎందుకు కనిపించట్లేదు? గంధర్వ యవనాక్రాంతం, నగరాన్ని ఒకవైపు నుంచి గంధర్వులు, ఇంకొక వైపు నుంచి యవనులు భ్రష్టు పట్టించేసేశారు, పాడు చేసేసారు. కాలకన్యోపమర్దితాం, ఈ కాలకన్య ఊరుకోకుండా అందరినెత్తిన చేతులు పెట్టి అందరినీ పడుకోబెట్టొచ్చింది. ఈ కాలకన్య సగం పాడు చేసింది, గంధర్వులు యవనులు మిగతా భాగాన్ని దోచేసుకున్నారు. అందువల్ల ఈ నగరంలో ఇప్పుడు ఉండి కూడా ప్రయోజనం లేదు. ఈ నగరంలో ఉన్నంతకాలము గంధర్వుల నుంచి యవనుల నుంచి భయం అనేది పొంచే ఉంటుంది. ఈ నగరంలో ఉన్నంతకాలము ఈ కాలకన్య అనే ఆవిడ మనల్ని ఈ కౌగిలింత నుంచి విడిపోనివ్వదు. కాబట్టి వేరే దారి లేదు అని హాతుం ప్రచక్రమే రాజా, ఆ నగరాన్ని విడిచిపెట్టి పారిపోదామని అనుకున్నాడు. హాతుం ప్రచక్రమే రాజా మామూలే కదా, ఓడిపోయే పరిస్థితుల్లో కోటలోని రహస్య ద్వారాల గుండా బయటికి పారిపోవటం అనేది ఒక దారి ఉండనే ఉంది కదా. కాబట్టి తాం పురీం, ఈ నగరాన్ని విడిచిపెట్టి పారిపోవాలి అని నిర్ణయించుకున్నాడు. అనికామతః, ఇష్టంగా ఏమీ నిర్ణయించుకోలేదు, తప్పనిసరిగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. గంధర్వయవనాక్రాంతాం కాలకన్యోపమర్దితాం హాతుం ప్రచక్రమే రాజా తాం పురీం అనికామతః అని మహర్షి గారు ఈ కాలకన్యోపాఖ్యానంలో కాలకన్య రావటము, వచ్చి ఈ పురంజనుడి నగరం మీద దాడి చేయటము, దాడి చేసేసరికి పురంజనుడు నగరాన్ని విడిచిపెట్టి పారిపోవాలనుకోవటం అనే అంశాల వరకు ఈ శ్లోకంలో చెప్పారు. అయితే ఇతను పారిపోగలిగాడా లేదా శత్రువుల చేతికి చిక్కాడా, కాలకన్య ఇతన్ని విడిచిపెట్టిందా లేదా అనేది పై భాగం. మనం చూసుకోవలసిన అసలు భాగం ఒకటి ఉంది. ఎప్పటికైనా మన పాలనలో మన ఏలుబడిలో ఉండేటువంటి విషయాలు ఉంటే వాటి తాలూకు రక్షణ బాధ్యతలను మనం చేసుకోవలసిన అవసరం ఉంటుంది. మన పాలనలో మన ఏలుబడిలో ఏముంది అంటే మన కుటుంబం ఉంది, మన శరీరం ఉంది. ఈ కుటుంబాన్ని శరీరాన్ని ఈ రెండింటినీ రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రెండింటినీ మించి మన స్వధర్మం ఒకటి ఉంది, దాన్ని కూడా సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మూడిటిని మించి మనం ఎందుకు పుట్టామో తెలుసుకుని దాన్ని తీర్చుకోవాల్సిన అవసరం అనే పెద్దది కూడా మన బాధ్యత ఉంది. దాని గురించి కూడా ఆలోచించవలసి ఉంది. దానికి మనం ఏమాత్రం రక్షణ బాధ్యతలను, రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేశాము అని ఆలోచించుకోవలసి ఉంది. అలా ఆలోచించుకోలేకపోతే పురంజనుడికి పట్టిన గతి పట్టడం అనేది పెద్ద విషయమేమీ కాదు. పురంజనుడిది పెద్ద నగరం కాబట్టి శత్రువులు ఎక్కువ మంది ఉన్నారేమో, మనది చిన్న వ్యవస్థ కాబట్టి శత్రువులు చిన్నగా ఉండొచ్చు, లేదా శత్రువులు లాంటి పరిస్థితులు తక్కువగా ఉండవచ్చు. కానీ ఏదో ఒకరోజు ఇలాంటి పరిస్థితి రావచ్చు. ఇలాంటి పరిస్థితి రాకుండా మనకున్నటువంటి కుటుంబ బాధ్యతలని, శరీర బాధ్యతలని, ధర్మ బాధ్యతలని, అలాగే మిగతా బాధ్యతలన్నీ కూడా తీర్చుకోవడానికి కావలసినటువంటి వ్యవస్థలను ఏర్పాటు చేసుకునే దిశగా మనం ఈ పురంజనోపాఖ్యానాన్ని, ఈ భాగాన్ని అర్థం చేసుకుందాం. అర్థం చేసుకుని దానికి తగ్గ ప్రయత్నాలను ప్రారంభిద్దాం.
మన ఈ రక్షణ బాధ్యతలన్నిటినీ మనం సక్రమంగా నిర్వర్తించేలాగా సహకరించమని ఆ భూత భౌతిక ప్రపంచ నిర్మాత అఘటిత ఘటనాపటు మాయాధిష్ఠాత అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. అనఘ ఎంతయు మమతాకుల చిత్తుడే బహువిధ భూరి తాపముల పొందే ఘన కుటుంబియు కాలకన్యోపగూఢుండు నష్ట సంపదుడు వినష్టమతియు విషయాత్మకుండును వినిహతైశ్వరుండు కృపణుండు చాలనక్షించనుండు అగుపురంజనుడు శోకావిల భావుడై గంధర్వయవన సంఘముల చేత ఓజడి వికలతనందు నైజపురముదవిలి ప్రతికూలురును అనాదరణయుతులునైన పుత్రుల పౌత్రులననుచరులును సచివ పౌరోహితుల నిజ సతి నిజూజీ అని కాలకన్యగా పీడితుడైనటువంటి ఆ పురంజను యొక్క వృత్తాంతాన్ని శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదంలో భాగంగా మనం ఆచార్యముఖంగా వినేటువంటి భాగ్యాన్ని ఆ దేవదేవుడు ప్రసాదించాడు. ఆ శ్లోకాలన్నిటినీ కూడా మనం ఇప్పుడు శ్రద్ధగా పారాయణ చేసుకుందాం. మనం శ్రీమద్ భాగవతంలో చతుర్థ స్కంధంలో 27వ అధ్యాయంలో 23వ శ్లోకం దగ్గర నుంచి పారాయణ చేసుకుంటాం. అదేవిధంగా తదుపరి 28వ అధ్యాయంలో కొన్ని శ్లోకాలు కూడా పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం చతుర్థ స్కంధే 27వ శ్లోకాః తతో విహత సంకల్ప కన్యకాయవనేశ్వరం మయోపదిష్టమాసాద్య వవ్రే నామ్నా భయం పతిం వృషభం యవనానాం త్వాం వృణే వీరేప్సితం పతిం సంకల్పస్త్వయి భూతానాం కృతః కిల నరిష్యతి ద్వావిమావనుశోచంతి బాలావసదవగ్రహౌ యల్లోకశాస్త్రోపనతం నరాతి నతదిచ్ఛతి అథో భజస్వ మాం భద్ర భజంతీం మే దయాం కురు ఏతావాన్ పౌరుషో ధర్మో యదార్థాననుకంపతే కాలకన్యోదితవచో నిశమ్య యవనేశ్వరః చికీర్షుర్దేవ గుహ్యం సహ సస్మితం తామభాషత మయా నిరూపితస్తుభ్యం పతిరాత్మసమాధినా నాభినందతి లోకోయం త్వామభద్రామసమ్మతాం త్వమవ్యక్త
त्वमव्यक्तगतिर्भुङ्क्ष्व त्वमव्यक्तगतिर्भुङ्क्ष्व लोकं कर्म विनिर्मितम् लोकं कर्म विनिर्मितम् याहि मे पृतनायुक्त याहि मे प्रतनायुक्त प्रजानाशं प्रणेष्यसि प्रजानाशं प्रणेष्यसि प्रज्वारोऽयं मम भ्राता प्रज्वारोऽयं मम भ्राता त्वञ्च मे भगिनी भव त्वञ्च मे भगिनी भव चराम्युभाभ्यां लोकेऽस्मिन् चराम्युभाभ्यां लोकेऽस्मिन् अव्यक्तो भीमसैनिकः अव्यक्तो भीमसैनिकः इति इति श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे चतुर्थस्कन्धे सप्तविंशोऽध्यायः सप्तविंशोऽध्यायः अथ अथ श्रीमद्भागवते श्रीमद्भागवते पारमहंस्यां संहितायां पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे चतुर्थस्कन्धे अष्टाविंशोऽध्यायः अष्टाविंशोऽध्यायः नारद उवाच नारद उवाच सैनिकाभयनाम्नो ये सैनिकाभयनाम्नो ये बर्हिष्मन्दिष्टकारिणः बर्हिष्मन्दिष्टकारिणः प्रज्वारकालकन्याभ्यां प्रज्वारकालकन्याभ्यां विचेरुरवनीमिमां विचेरुरवनीमिमां त एकदातुरभसा त एकदातुरभसा पुरञ्जनपुरीं नृप पुरञ्जनपुरीं नृप रुरुधुर्भौमभोगाढ्यां रुरुधुर्भौमभोगाढ्यां जरत्पन्नगपालितां जरत्पन्नगपालितां कालकन्यापि बुभुजे कालकन्यापि बुभुजे पुरञ्जनपुरं बलात् पुरञ्जनपुरं बलात् ययाभिभूतः पुरुषः ययाभिभूतः पुरुषः सद्यो निस्सारतां यात् सद्यो निस्सारतामियात् तयोपभुज्यमानां वै तयोपभुज्यमानां वै यवनाः सर्वतो दिशम् यवनाः सर्वतो दिशं द्वार्भिः प्रविश्य सुभृशम् द्वार्भिः प्रविश्य सुभृशं प्रार्थयन् सकलां पुरीम् प्रार्थयन् सकलां पुरीं तस्यां प्रपीड्यमानायाम् तस्यां प्रपीड्यमानायाम् अभिमानी पुरञ्जनः अभिमानी पुरञ्जनः अवापोरुविधां स्तापान् अवापोरुविधां स्तापान् कुटुम्बी ममताकुलः कुटुम्बी ममताकुलः कन्योपगूढो नष्टश्रीः कन्योपगूढो नष्टश्रीः कृपणो विषयात्मकः कृपणो विषयात्मकः नष्टप्रज्ञो हृतैश्वर्यो नष्टप्रज्ञो हृतैश्वर्यो गन्धर्वयवनैर्बलात् गन्धर्वयवनैर्बलात् विशीर्णां स्वपुरीं वीक्ष्य विशीर्णां स्वपुरीं वीक्ष्य प्रतिकूलाननादृतान् प्रतिकूलाननादृतान् पुत्रान् पौत्रानुगामात्यान् पुत्रान् पौत्रानुगामात्यान् जायान् जगतसौहृदां जायाञ्च गतसौहृदाम् आत्मानं कन्ययाग्रस्तम् आत्मानं कन्ययाग्रस्तम् पञ्चालानरिदूषितान् पञ्चालानरिदूषितान् दुरन्तचिन्तामापन्नो दुरन्तचिन्तामापन्नो न लेभे तत्प्रतिक्रियाम् न लेभे तत्प्रतिक्रियाम् कामानभिलषन् दीनो कामानभिलषन् दीनो यातयामांश्च कन्यया यातयामांश्च कन्यया विगतात्मग
విగతాత్మగతి స్నేహః విగతాత్మగతి స్నేహః పుత్రదారాంశ్చ లాలయన్ పుత్రదారాంశ్చ లాలయన్ గంధర్వయవనాక్రాంతాం గంధర్వయవనాక్రాంతాం కాలకన్యోపమర్దితాం కాలకన్యోపమర్దితాం హాతుం ప్రచక్రమే రాజా హాతుం ప్రచక్రమే రాజా తాం పురీమణికామతః తాం పురీమణికామతః ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే చతుర్థస్కంధే అష్టావింశాధ్యాయే అష్టావింశాధ్యాయే శ్లోకాః శ్లోకాః. పారాయణ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో పరిపూర్ణం చేసుకున్నాం. ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.